సినిమా అయితే అలగలగలేదు. నానన్నయ్య థియేటర్కి వచ్చిన జనాలందరినీ చల్లారపరిచాడు. నాకైతే వేడెక్కింది, లోపల ఉన్నంతసేపు వేడెక్కింది, బయటకు వచ్చినాక నీళ్ళు పోచుకోను చల్లారింది. సినిమా అయితే అలగలా తీయలేదన్నయ్య. నానన్నయ్య ఏంటి ఆ రూపము, ఏటా విశ్వరూపము, ఏటి అది ఏటా కమండలము, ఏటా గర్వము, ఏటా శోకుడు అలగలేదు. నానన్నయ్య ఇంకో వేరియేషన్ లో చూసినాం ఇవాళ మన సినిమాలో గట. ఎస్జే సూర్య అలగలా చేయలేదని. ఆయన ఒక సైకోయిస్టు, ఒక మెంటలిస్టు, ఒక సైకో, ఒక చండాలుడు, ఒక నికృష్టుడు, ఒక దరిద్రుడు, ఒక పాపాత్ముడు, ఒక నికృష్టుడు, ఇలా అందరూ కలిపి ఉన్నది ఎవరిలో అంటే ఆయనలో. కానీ ఆయన్ని బయటికి చేస్తే ఈ నికృష్టుడు, ఈ దరిద్రుడు, ఈ చండాలుడు, ఈ పాపాత్ముడు అందరూ కనిపెడతారు. ఇలాంటి డైరెక్టర్లు వెతికి ఈయనని చండాలుడు, నికృష్టుడు, ఈయన లోపల ఉన్న ఆయన అందరినీ తీసి మాకు చూపియాల అని కోరుకుంటాను. హీరోయిన్ అయితే అదిరిపోను తప్ప తెల్లగా నిగనిగలు ఆడుతుంది. బొక్క గిల్లెట్టు అనుకోన్నాను, కానీ పోలీస్ చేసింది కదా, గిల్లితే కొట్టేస్తారు నన్ను, అందుకే ఏటి అనలేదు. కానీ హీరోయిన్ అయితే చూడగానే బాగా యాక్ట్ చేసింది, అదిరిపోయే విధంగా ఉంది సినిమా గట. ఒకటి చెప్తాను, మీరయ్యా శనివారం రాకన్నా ఇవాళేమొచ్చినారు, గురువారం ఏమొచ్చినావు అయ్యా, నీకు గురువారం సరిపోరా, శుక్రవారం సరిపోరా, బుధవారం సరిపోరా, ఇవన్నీ కావాలా? శనివారం ఒక్కరోజు సరిపోరా నీకు? నీకు గురువారం కావాలా, శుక్రవారం కావాలా, శనివారం కావాలా, ఆదివారం కావాలా, సోమవారం కావాలి, ఇవి అన్ని రోజులు కావాలా? నీకు సరిపోరా శనివారం? అవునా కాదా? ఆయనకి సరిపోరా అయ్యా శనివారం? డైరెక్టరు నువ్వు శనివారం వస్తావు అనుకున్నాను, ఇవాళ ఏమొచ్చినావయ్యా నువ్వు? పేర్లో శనివారం పెట్టుకొని నువ్వు ఇవాళ వచ్చినావు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సినిమా అయితే చాలా బాగుంది అబ్బా. హీరోయిన్, హీరో, మన కిల్లర్, మన సూర్య క్యారెక్టర్ అయితే ఎరగదీశారు. ఒక మంచి ఫ్యామిలీకి కానీ, లవర్స్కి కానీ, మన నాని అంటే ఇష్టపడేటోళ్ళకి కానీ బాగా కనెక్ట్ అయిపోయి గుండెల్లో రంధ్రం పెట్టేసినట్టు ఉంటది. గుండెల్లో పొడుచుకుపోద్ది సినిమా చూశాక. దసరా మించిపోనది, దసరా కూడా పనికిరాదు దీని ముందు. అర్థమైందా అయ్యా? దీన్ని ఒక్కరోజు శనివారం ఒక్కరోజు రిలీజ్ చేసుకున్నా అయిపోతున్నాయ్యా, డబ్బులు కోట్లు వచ్చేది. నువ్వు సరిపోదా శనివారం అన్నట్టు? శనివారం ఒక్కరోజు సరిపోదా దానయ్య గారు మీకు కలెక్షన్కి? ఇన్ని రోజులు రిలీజ్ చెయ్యాలా? కాబట్టి సినిమా ఓవరాల్గా అయితే బాగుంది. మేబీ నాకు తెలిసి 150-200 కోట్లు ఈజీగా దాటేద్ది 1 వీక్లో. మరి తర్వాత అంటే మనం చూడాలి. ఇప్పుడు సినిమాలు ఎవ్రీ వీక్ ప్రతి వారం వస్తూనే ఉంటాయి. లాస్ట్ 2 సినిమాలు చూసాం, అవి ఎటు కాకుండా పోయాయి. ఇస్మార్ట్ శంకర్ 2 ఇంకోటి అది చూసాం, రవితేజ్, అది 2 దెబ్బడిపోయినాయి. ఈ సినిమా అయితే మంచి కలెక్షన్తో ఈ నెల, అదే నెక్స్ట్ మంత్ ఎరగ తీసేద్దాన్ని. వచ్చే వారం అంతా తిప్పి కొడితే 10 రోజులు ఆడేస్తుంది. శనివారం అని చెప్పి ఈరోజు రిలీజ్ చేసిన మోసం చేశాడు డైరెక్టర్. పాపాత్ కూడా నానిని కొత్తదనంగా చూపించారు ఇందులో. అంటే ఇంతవరకు నాని న్యాచురల్ స్టార్ అన్నారు కానీ శనివారపు స్టార్ అని పెట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ నుంచి. అంత బాగుంది. అలాగే ఇందులో మన సూర్య గారు విలనిజం, అంటే ఆయన ఒక డైరెక్షన్లోనే కాకుండా ఒక విలన్ అందులో ఇంత నటుడు ఉన్నాడా అనేది బాగా చూపించాడు. అలాగే హీరోయిన్ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అంతే పోలీస్ క్యారెక్టర్లో కనిపిస్తుంది. ఒక మరదలుగా ఫస్ట్ లాస్ట్ వరకు కూడా ఏమవుద్ది అంటే, ఒక మరదల గొడవ ఏంటి, ఒక విలన్ గొడవ ఏంటి, ఆ సోకుల పాలెం మాటలేంటి అనేది బాగా చూపించారండి. అంటే ఇప్పటి వరకు ఉన్న దాని వేరు, ఇందులో వేరండి. ఇందులో బాగా ఓవర్ మాస్, అవును, సరిపోద్ది. బాగుంది. అంటే బాగా కాదు, కొంచెం ఇందులో బాగా ఫైట్స్ ఎక్కువ, బాగా ఓవర్ మాస్ ఎక్కువ, రక్తపాతం ఎక్కువ కొంచెం. అంటే నానిని ఇంకో రకంగా కోణాలు చూపించాలని చెప్పి చూపించుకొచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు ఒక రకం కాకుండా సార్ జనసేన పార్టీకి నాని గారు సపోర్ట్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అంతా ఆయన సపోర్ట్ చేస్తున్నారు. అవును. సో వాళ్ళ మీద ఇది వర్కౌట్ అవుతుంది. అవుద్ది. మరి సపోర్ట్ చేసినప్పుడు సపోర్ట్ చేయాలి కదా. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు, మరి అంటే ఏంటి ఒక ఫ్రెండ్ కోసం వెళ్ళాడు, కానీ అక్కడ ఏంటి మాట పడ్డాడు. మరి అలాగే ముందుకు రానప్పుడు నాని గారు ముందుకు వచ్చారు. ఆయన చేయాలి మరి. జనసేన అనేది ఎందుకు మరి
అంటే పార్టీలు అక్కడ ఇప్పుడు అలాగే పార్టీ గెలిచింది కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా. మరి అప్పుడు నిలబడ్డాడు కదా, నాని నిలబడ్డాడు, అందువల్ల పార్టీగా నిలబడ్డాడు కాబట్టి సపోర్ట్ చేయాలి. చేస్తేనే నిజంగా సరిపోదు. శనివారం కాదు, ఇంకా ఎన్ని శనివారాలైనా సార్ చూడొచ్చు మనం. నైస్. ఒక ఊర్లో ఒక పర్సన్ కి ధైర్యం రావాలంటే మినిమం ఆ మాత్రం లాక్ లేకపోతే ఎట్లా ఏదైనా వచ్చేస్తుందా? అదేమో రెడ్ బుల్ తాగుతూనే రావడానికి లేదు కదా. తప్పు అచ్చు తప్పు. ఇదే చెప్పేది. గురువారం శనివారం ఇంకా నీకు ఎంత 10 నిమిషాలు డిఫరెన్స్ ఉంది, అర్థమైందా? 10 నిమిషాలు అంటే 2 గంటల 5 నిమిషాలు సినిమా. తప్పు చెప్పినారు కెమెరామ్యాన్ హఠావ్ ఇంకో ఠీకే. అది అండి సినిమా కాన్సెప్ట్. సో ఈ 10 నిమిషాల వ్యవధిలో ఏం జరిగింది అనేటువంటిది కూడా సినిమా. బీజిఎం ఎలా అనిపించింది మీకు? బీజిఎం మ్యూజిక్ ఎలా? మ్యూజిక్ ఏం లేదు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. విలన్ ఎప్పుడైతే ఎస్జే సూర్య ఎప్పుడైతే వస్తాడో ఇప్పుడు వచ్చేటువంటి మ్యూజిక్ అనేటువంటి చెవులకు చిల్లువండి. బట్ ఓవరాల్ గా ఓకే, నో ప్రాబ్లం. విలన్ రోల్ ఎలా పోషించారు? అదే నాని న్యాచురల్ స్టార్ సైలెంట్ గా చేశాడు, సూర్య వైలెంట్ గా చేశాడు, ఆశీష్ విద్యార్థి డిఫరెంట్ గా చేశాడు. ఈ 3 క్యారెక్టర్స్ మెయిన్ మూవీకి. అండ్ పక్కల సపోర్టింగ్ రోల్ సాయి కుమార్ గారిది పెద్దగా ఎఫెక్టివ్ గా లేదు, అండ్ హీరోయిన్ రోల్ కూడా పెద్దగా ఎఫెక్టివ్ లేదు. అండ్ ఓవరాల్ గా మూవీ వాజ్ గుడ్. ఫన్ ఏమైనా ఉందా బ్రో? మూవీలో ఫన్ అయితే పెద్దగా లేదు కానీ ఓవరాల్ గా 50-50 ప్రాసెస్ లో నడుస్తుంది. ఒక సీన్ లో ఈయన మంచి యాక్షన్ చేస్తే ఇంకో సీన్ లో ఆయన మంచి యాక్షన్ చేస్తే సరిపోయేంత విధంగా సరిపోదా శనివారం అనే కాన్సెప్ట్ కూడా మంచి అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఒక మామ యొక్క కాన్సెప్ట్ ని, ఒక అమ్మ యొక్క ఎమోషన్ ని, నువ్వు ఎవరి మాట వినకపోయినా, నువ్వు ఎవరితో ఉన్నా లేకపోయినా, మీ యొక్క అమ్మ చెప్పిన మాటని వినే యొక్క కొడుకు ఉంటాడు కాబట్టి అది అమ్మ యొక్క కాన్సెప్ట్ ని తీసుకొని, అమ్మ ఎమోషన్ తీసుకొని ప్రేక్షకులకు మంచిగా కనెక్ట్ చేసే విధంగా సినిమాని తీసిండన్న. బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఇంకోటి విషయం చెప్పాలంటే యూట్యూబ్ లో రివ్యూస్ చెప్తారు కదన్న, సినిమాలో రివ్యూస్ చెప్పే వాళ్ళకి చెప్తున్నా. ఆ యూట్యూబ్ లో పులచొక్క అనే వ్యక్తి ఒక రివ్యూ చెప్తాడు. ఆయన కోసం చెప్తున్నా అన్న, అరటి పండు తిన్నాక చెత్తలో పడేస్తాం తొక్క, ఈ సినిమా బాగాలేదని నువ్వు రివ్యూ ఇస్తే పగులుద్ది పక్క అనేది నిజంగా పగులుద్ది పక్క పోయా. నిజంగా చెప్తున్నా అన్న, ల్యాగ్ ఉంది అని చెప్పినోడు చెత్త బెదవ. మనం సముద్రంలో వెళ్ళాలంటే ఉండాలి పడవ. ఈ సినిమా బాగాలేదని వాడు అన్న అంటే వాడు పెద్ద ఎదవ అంతే. బాగుందన్న, వివేక్ ఆత్రేయ గారి డైరెక్షన్ బాగుంది. ఇంకొకటి సినిమా కాన్సెప్ట్ బాగుంది. ఇంకొకటి స్టోరీ లైన్ బాగుంది, డైరెక్షన్ బాగుంది. ఇంకొకటి ఆ సినిమాకి తగ్గట్టుగా టైటిల్ కూడా బాగుంది, సరిపోదా శనివారం. గురువారం రిలీజ్ చేసినది కాదు, సినిమా కాన్సెప్ట్ ఏంది, సినిమా స్టోరీ లైన్ ఏంది, సినిమాకి ఏ టైటిల్ సరిపోతుంది దాన్ని బట్టి స్టోరీ లైన్ టైటిల్ ఉంటుంది. అంతేగాని నువ్వు గురువారం నాడు రిలీజ్ చేసినావా, శుక్రవారం నాడు రిలీజ్ చేసినావా, ఏనాడు రిలీజ్ చేసినావా అన్న కాదు. బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది అన్నదే ఇంపార్టెంట్. నాని అన్న యాక్టింగ్ గురించి నువ్వు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నాని అన్నకి ఇప్పటి వరకు ఫ్లాప్ సినిమా రాలేదు, ఇక రాదు. ఇది బ్లాక్ బస్టర్, తెలుగు ఇండస్ట్రీకి గుర్తుండిపోయే సినిమా అన్న. కల్కికి తగ్గకుండా కల్కికి దగ్గరలో వచ్చే కలెక్షన్స్ ఉంటాయి అన్న. సినిమా అంత బాగుందన్న. అది ఒక సినిమాటోగ్రఫీ కానీ ప్రతి ఒక్క సీన్ హైలైట్గా ఉంది. ప్రియాంక మోహన్ కూడా బాగుంది. కాకపోతే సినిమాలో ఏంటంటే రొమాన్స్, చాలా మంది రొమాన్స్ కోసం వచ్చి రొమాన్స్ మిస్ అయిందని చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. సో రొమాన్స్ మిస్ అవ్వాలంటే బంచిక్ సినిమాలు వేరే ఉంటాయి, ఆ సినిమాకి వెళ్ళండి ఆడియన్స్. సో సినిమా వరకు ప్రతి ఒక్క సీన్ మీ అందరికీ నచ్చుతుంది. సో ఎవరూ మిస్ అవ్వద్దు. అదే అన్నాను కదా భయ్య, బంచిక్లు అన్నీ అయ్యే కావాలంటే పనావో సినిమాలోని కొన్ని ఇటువంటి సినిమాలు కూడా చూడాలి. కానీ నాని కమ్ ఎస్జే సూర్య ఇద్దరు కాంబినేషన్లో మనం చూసుకున్నట్టయితే ఎస్జే సూర్యది 1 మ్యాన్ షో భయ్య. నిజంగా 1 మ్యాన్ షో అంటే ఆయనే. ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ బాగుంది. పాపం సమంతకి ఎన్ని కష్టాలు వచ్చినా నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. ఈ సినిమాలో కూడా సమంతని ఇన్వాల్వ్ చేశారు. పాపం వాళ్ళ మొగుడికి వేరే ఆమెతో పెళ్ళి అయిపోతుంది, ఆమె ఎంత బాధలో ఉంటుందో. అలాంటి సినిమాలోని సమంత ఇటుకు వచ్చేసరికి మాలాంటి ఆడియన్స్ చాలా డిసప్పాయింట్ అవుతూ ఉన్నారన్నమాట. సో సమంతకి న్యాయం చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరో ఒకరు పెళ్లి చేసుకుని మంచి జీవితాన్ని ఇవ్వండి. డైరెక్షన్ లో వచ్చిన మూవీ మీకు ఎలా అనిపిస్తుంది? చెప్పాలంటే అంటే సుందరానికి చూశారు కదా, అది కొంచెం లో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చింది. కానీ చెప్పాలంటే ఇది ఇంకా హై, వేరే లెవెల్. అంటే ఒక్కసారి జంప్ చేసిన తర్వాత, ట్రాంపోలిన్ లో జంప్ చేసిన తర్వాత పైకి వెళ్తా చూడండి, అలా వెళ్ళిపోయాడు వివేక్ ఆత్రేయ. ఎస్జే సూర్య బీజిఎం వచ్చి ప్రతిసారి నాకు గూస్ బంప్స్ వచ్చేసింది చెప్పాలంటే. థియేటర్లో నాకు మంచి హై ఇచ్చింది ఆ మూమెంట్స్. నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకే ఫ్యాన్.
ఆయన యాక్టింగ్ ఎలా ఉంది బ్రో? నాని గారి యాక్టింగ్ సినిమా బాగుంది. అసలు పోటీ తగ్గట్టు చేశారు వారిద్దరు. కానీ చెప్పాలి, నేను వెళ్ళేటప్పుడు నాని ఫ్యాన్కి వెళ్ళాను, వచ్చేటప్పుడు ఎస్టీ సూర్య ఫ్యాన్గా వచ్చాను. ఎందుకంటే చెప్పాల్సిందే, తెలిసిందేగా ఎస్టీ సూర్య యాక్టింగ్ ఎంత బాగుంటుందో. స్పైడర్స్ హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. ఎందుకంటే గ్యాంగ్ లీడర్లో చూసాం కదా, వెళ్తే కెమిస్ట్రీ ఎలా ఉంటుంది. అంటే సమతో వచ్చిందంటే జస్ట్ జోక్ లాగా. అన్న నిజంగా చెప్పాలంటే నాకు సరిపోలేనా, సినిమా చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది అన్న. సరిపోలే శివ టైటిల్ ఎట్లా పెట్టారో నాకు నిజంగా సరిపోలేదన్న. సరిపోలని నేను అంటలేను, నాకు సినిమా చూడడానికి ఇంకా సరిపోలే, ఇంకా చూడాలనిపిస్తుంది. అంత బాగుంది సినిమా, చాలా బాగుంది అన్న. 4 గంటల సినిమా అయితే బాగుంటుంది. 4 గంటలు 3 గంటలు పక్క పెట్టే సినిమాల స్టోరీ దమ్ముందా లేదా, కథల స్టోరీ ఉందా లేదా, మన పబ్లిక్ ని కూర్చోబెట్టినా డైరెక్టర్ అది కావాలి, మెసేజ్ ఉందా లేదా అది కావాలి. బాగుంది, చాలా బాగుంది. మనం ఒక ఈగ సినిమా ఎంత ఎంజాయ్ చేస్తాము, ఒక దసరా సినిమా ఎంత ఎంజాయ్ చేస్తాము, సరిపోదా శనివారం చూస్తే కూడా అంత ఎంజాయ్ చేస్తాను. కానీ అంత బాగుందన్న. అంటే స్టోరీకి దేనికి మనకు కనెక్ట్ కాదన్న. ఆయన నాన్న తీసుకున్న స్టోరీస్ కూడా దేనికి నీకు కనెక్ట్ కాదు, కొత్త అంటే ఒక డిఫరెంట్గా తీసుకుంటాడు ఆయన. ఏ స్టోరీ తీసుకున్నా కూడా అసలు అటాచ్మెంట్ ఉండదు. అందుకని సినిమాలు అనేది మంచిగా తీసుకుంటే బ్లాక్ బస్టర్ కొడతాడు ఆయన. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఇట్లా కూర్చోబెట్టేస్తారు థియేటర్లో, అంత బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా చూసినా కూడా ఒక ఇంటర్వెల్ నుంచి ఫస్ట్ వరకు మొత్తం కామెడీ పెట్టేసిండు. తర్వాత ఉంటుందన్నా అన్నా ఇచ్చి పడేసిన సినిమా మాత్రం దుమ్ము లేపేసి. ముందుగా నాన్న యాడ్సాప్ చెప్తానా, నిజంగా సూర్య అన్న కూడా దుమ్ము లేపేసారు. ఇద్దరు మాత్రం ఎవ్వరు తగ్గలేరా, ఇచ్చి పడేసారు. నిజంగా చెప్పాలంటే మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఫైట్స్ కానీ చాలా మంది కష్టపడ్డారు సినిమా కోసం. ప్రతి ఒక్కరికి యాడ్సాప్ చెప్పాలి. ఒక కొరియోగ్రాఫర్ కానీ, ఒక ఫైట్ మాస్టర్ కానీ, ఒక స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఒక కెమెరామెన్ కానీ అందరూ దీన్ని కష్టపడ్డారు. అందుకే ఇలా సక్సెస్ఫుల్ సినిమా అయింది, బ్లాక్ బస్టర్ కొట్టింది. సూపర్ 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 చేయొచ్చు అంటారు. ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటారు? బ్లాక్ బస్టర్ కొడితే నువ్వు ఎంత కలెక్షన్ చెప్పాలి, దానికి చెప్పడానికి రీడింగ్ ఉండదు. సినిమా ఇట్టు కొట్టిందంటే మనము అమౌంట్ అనేది లెక్క పెట్టదు. సినిమా ఇష్ట అయిందంటే కదా కలెక్షన్లో వెళ్ళిపోతుంది. దాని రేటింగ్ వచ్చి 5కి 4.5 ఇస్తా. సూపర్ 4.5. ఏం చెప్పాలన్నా నాన్న సూపర్. ఏడుస్తున్నావు ఎందుకు? లేదురా లేదు ఏడుస్తున్నావు లేదురా అలా ఏం లేదు. మూవీ అయితే చాలా బాగుంది బ్రో. సేమ్ మా ఫ్రెండ్ కృతిన్ అని ఒకడు ఉంటాడు బ్రో, మా వాడిది సేమ్ బయోపిక్ లాంటిది. మా వాడు శనివారం ఒక్క రోజు కొట్టాడు అంతే, మిగిలిన 2 రోజులు కొడతాడు. సేమ్ నా ఫ్రెండ్ స్టోరీలో అనిపించింది. కృతిన్ రెడ్డి అని చాలా బాగుంది బ్రో. బీజిఎం కూడా చాలా బాగుంది. బీజిఎం కూడా చాలా కొత్త డైరెక్టర్ కూడా చాలా బాగా చేశాడు. ఎక్సలెంట్ బ్రో మనోడు చేసింది. ఇది అయితే చాలా ఎక్సలెంట్ బ్రో. ఇంకా మీరు చూడాలి, కంపల్సరీ చూడవలసిన మూవీ. ఫన్ ఏ ఉండదు బ్రో, అన్ని ఫైట్సే కానీ స్టోరీ బాగుంటుంది. ఓన్లీ డైలాగ్స్ అన్నీ ఎక్సలెంట్ బ్రో, బాగా డెలివరీ చేసే డైరెక్టర్. అంతా బాగుంటుంది బ్రో. ఫన్ ఫస్ట్ హాఫ్ ఫన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ ఉంటుంది బ్రో. బ్రో అర్థం కాలే. విలన్ రోలే మెయిన్ బ్రో మూవీకి. ఎస్జే సూర్య గారిదే మెయిన్. చాలా బాగుంది బ్రో విలన్ రోల్ కూడా. సాంగ్స్ బీజిఎం బ్రో హైలైట్. మూవీ మొత్తానికి బీజిఎం హైలైట్. సేమ్ అయితే మా కృతిన్ రెడ్డి అని మా ఫ్రెండ్ ఉంటాడు బ్రో, సేమ్ ఆడి వైపుకి లాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే 100% అసలు చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ హాఫ్ కూడా నాని గారి యాక్షన్ అల్టిమేట్ బాగుంది. ఎక్కడ బోర్ కొట్టలేదండి. నేనేమో నార్మల్ ఇది నేను ఎప్పుడు టీవీలో ముందే మాట్లాడడం కూడా ఫస్ట్ టైం. ఎక్సలెంట్ గా ఉందండి. కొంచెం నాకు పర్సనల్ కొంచెం స్టంట్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. నథింగ్ ఎల్స్. పిల్లవాళ్లకు కోపాన్ని ఎట్లా ఇది చేసుకోవాలనేది ఓరియంట్ గా చేశారు. తల్లికి ఇచ్చిన మాట కోసం చాలా బాగుంది. సెంటిమెంటల్ అండ్ ఏంటంటే యూత్ చూడాలి, కోపం ఎందుకు వస్తుంది, ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలనేది చెప్పారు. ఎక్సలెంట్. యూత్ఫుల్ మూవీ అంటారా? యూత్ కోసమే. నాని కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. దసరాని మించిన పెర్ఫార్మెన్స్ ఉన్నది, మాస్ డైలాగ్స్ ఉన్నాయి. అసలు ఆయన కొట్టుతుంటే బాలయ్య బాబు మెగాస్టార్లు మాస్ సినిమాలో నాగార్జున కొడితే ఏ రేంజ్ ఉంటుంది, అంతకు మించిన పెర్ఫార్మెన్స్ కనపడుతుంది. ఫైట్స్ చాలా బాగున్నాయి, ఫోటోగ్రఫీ బాగుంది, బీజిఎం అయితే దద్దరిల్లిపోయింది. నాని కెరీర్ లో బిగ్గెస్ట్ బాక్స్ పడ్డారు. అలాగే తెలుగు ఇండస్ట్రీకి ఒక మరో పెద్ద విలన్ గా రాబోతున్నాడు. ప్రకాష్ రాజు, జగ్గుబాయి వీళ్ళని అందరిని పక్క పెట్టేస్తారు కావచ్చు నాకు తెలిసి. ఫ్యూచర్ లో ఈయన గనక కంటిన్యూ అవకాశాలు ఇస్తే ఎస్జే జూరియకు, ఆ పేరు దయ, వాడికి లేదు దయా జాలి గుణం. టెంపర్ సినిమాలో ఏదో ఉంది, నా పేరు దయ నాకు లేనిదే అదే అని ఆయన పేరు అది పెట్టరు. సేమ్ ఆ సినిమాలో కనుక ఎన్టీఆర్ నాకు దయా జాలి లేదంటాడు, అట్టని అంత క్రూరంగా ఒక ఎస్ఐ ఉండి అంత క్రూరంగా చూపించారు.
వండర్ఫుల్ భయ. నిజంగా విలన్ కనుక అంత పర్ఫెక్ట్ ఉన్నాడు కాబట్టి ఈరోజు నాని సినిమా ఇంత బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. కెరీర్లో నానికి కానీ ఎస్ఎస్ సూర్య కానీ ఇంతకు మించిన బ్లాక్ బస్టర్ ఇప్పటి వరకు అయితే రాలేదు. ఖచ్చితంగా ఫ్యూచర్లో వీళ్ళిద్దరు కలిసి కొడితే మళ్ళా భూష్మాండం బద్దలు అవ్వాలి, కుంభస్థలం బద్దలు అవ్వంటారుగా అటువంటి పెర్ఫార్మెన్స్ వీళ్ళు చూపిస్తారు. దానయ్య గారు పార్ట్ 2 కూడా, ఎందుకంటే మదర్ సెంటిమెంట్ ఉంది. ఎండింగ్ వచ్చినాక మదర్ మళ్ళీ రిపీటెడ్గా పుట్టినట్టుగా అక్క కడుపులో చూపించారు. ఇంటైతే ఇచ్చారు మనకి, రావాలి వస్తుందని కోరుకుంటా. వండర్ఫుల్ మూవీ. ట్రోలర్స్ కూడా ఖచ్చితంగా పడుతుంది. కొంచెం దయచేసి ఒక మాట చెప్తున్నా, బీపీ కోపం ఉండి ఎదుటోని ఏ మాట అన్నా వాడిని దన్నాలి కొట్టాలి వాడిని చంపాలనుకున్నాడు ఒక్కసారి వచ్చి సినిమా చూడండి రాబాయ్. దయచేసి ఆ కంట్రోల్ చేసుకోవచ్చు, మంచి మెసేజ్ ఇవ్వచ్చు, మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు, ఎదురు సమాజాన్ని బాధపడుతున్న సమాజాన్ని కూడా కాపాడచ్చు. మంచి మెసేజ్ కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. 3 గంటలు ఉన్నా కానీ హ్యాపీగా మంచి మూడుతో కూర్చొని, లాగ్ ఎక్కువ ఉంది అంటున్నారు మూవీ. లాగ్ ఎక్కువ లేదు, 3 గంటల సినిమా ఉంది అంటున్నారు కదా, హ్యాపీగా కూర్చొని చూసినాము. చాలా బాగుంది. మంచి మూడుతో కూర్చొని చూస్తారు, ఎమోషన్తో కట్టి పడేస్తారు. ఒక్కొక్కసారి సీట్ ఇట్లా బిగబట్టుకుంటాము, హార్ట్ అటాక్ వస్తానే ఫీలింగ్ కూడా కలుగుతుంది. వివేక్ ఆత్రేయ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? మంచి వివేకంతో తీసినాడు. నాకు ఒక రాజమౌళి కనపడ్డాడు. పాత సినిమాల్లో మన బి గోపాల్ గారి ఎమోషన్ కనపడ్డది. వాళ్ళ సినిమాలో ఉండే ఫైట్స్ ఎలివేషన్స్ మస్తున్నాయి. చిన్న డైరెక్టర్ అని ఎక్కడ చూడకండి, చిన్న చూపు చూస్తే మాత్రం మంచి సినిమాలు కోల్పోతారు. మీకు వివేక్ ఆత్రేయ గారు మంచి వివేకంతో తీశారు. చాలా అంటే చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ. అందరూ ఫ్యామిలీతో సహా చూడొచ్చు. బూతు లేదు, జస్ట్ కొంచెం ఫైట్స్ ఎక్కువనే కోపం వల్ల మస్తు మూవీ పడ్డది. బ్లాక్ బస్టర్, దసరాకి మించిన బ్లాక్ బస్టర్. అంతకుముందు సినిమాలో దసరా కదా, దాన్ని మించిన బ్లాక్ బస్టర్ ఈ సినిమా. సరిపోద్దా శనివారం కొడకల్లారా ట్రోలర్స్, మీకైతే సరిపోదు, మీరు చూడండి రాబాయ్, మీకైతే ఖచ్చితంగా పడుతుంది. అది బాగలేదు ఇది బాగలేదు అంటారు. ఈ సినిమా చూసి ట్రోలింగ్ చేయండి, చూద్దాం దమ్ముంటే. థ్యాంక్ యూ. వండర్ఫుల్. మ్యూజిక్ ఎలా అనిపించింది? బీజిఎం ఖతర్నాక్ కొట్టిండు. రాడ్స్ అనే జాక్సన్ అట మస్తు కొట్టినావు కాక, జాక్సన్ కాక మస్తు కొట్టినావు. మొత్తం ఒక్కొక్కటి జామ్ అయిపోతాయి, జంక్షన్ జామ్ అయిపోతాయి. ఖతర్నాక్ మూవీ పడ్డది. హైలైట్ అవ్వాలి మిగతా వాళ్ళకి ఇచ్చినట్టే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. సినిమా ఎలా ఉంది? సినిమాలంతా ఈ సినిమా వేరయ్యా, విశ్వ దాబీరామ సూపర్ హిట్ రా మావా. ఒక్కటి చెప్తాను, నిజంగా చికెన్ ముక్క మటన్ ముక్క సరిపోయి శనివారం బ్లాక్ బస్టర్ పక్కా చెప్పొచ్చు అన్న. ప్రతి స్కూల్లో వాడతారు డస్టర్, సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. చింతపండు రసం బ్యారర్ మ్యూజిక్ అని చెప్పొచ్చు అన్న. నాకు బాగా నచ్చింది ఏంటంటే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ సినిమా ప్రాణం పోస్తారు పోయా నాని. నిజంగా అబ్బాయిలు చూస్తారు అమ్మాయిల వంక, తన అందంతో చంపేసి పోయా ప్రియాంక. అయ్యా ఎస్జే సూర్య ఏం యాక్టింగ్ చేసావు భయ్యా. నిజంగా మీరు చూడండి, గబ్బర్ సింగ్ లో ఒక విలనిజం ఉంటుంది అన్న. అంటే మనం పవన్ కళ్యాణ్ ఏదైతే అది ఉంటుందో చూడన్న, ఆ మేనరిజం మనకి ఒక ఎస్జే సూర్య అనిపిస్తుంది. వచ్చాడు కొట్టాడు రిపీట్, వచ్చాడు కొట్టాడు రిపీట్, అన్నయ్య అన్నయ్య అన్నయ్య. వాము ఇది ఎక్కడ సావ మింగడ పోయేది. నిజంగా ఎస్జే అంటే సరిపోతే శనివారం కన్నా అన్న కన్నా కూడా రికార్డ్ సావ మింగ శనివారం చెప్పొచ్చు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా ఉంది, హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ప్రియాంక పర్ఫార్మెన్స్ చాలా ఉంది. వీళ్ళంతా ఒక ఎస్జే సూర్య అన్న. నిజంగా తన హీరోకి ఏమాత్రం తగ్గడానికి ఫీలింగ్ అనిపించింది. ఆ సినిమాకి చాలా ప్లస్ అన్న. బ్యారన్ నుంచి అయితే కూతురు రాంపేచాడు అంటే తన తల్లికి ప్రామిస్ చేశాడన్న, నేను ఎక్కువతో కొట్లాడను. మండే టు ఫ్రైడే చాలా ఇన్నోసెంట్ బాయ్ లాగా, రాముడు మంచి బాయ్ లాగా ఉంటాడు, కానీ సాటర్డే రోజు ఉంటాడు భయ్య. కూతురు ర్యాంప్ చాలా సినిమాకి చాలా ప్లస్ అనిపించింది. నాకు బాగా నచ్చింది ఏంటన్నా హీరో ఎలివేషన్ అన్న. హీరో చాలా ఫ్రెష్ గా అనిపించాడు, చాలా బాగా అనిపించాడు. కొంచెం సీన్స్ అయితే మనసుకు అత్తుకోలే ఉంది. అదొకటి కానీ మదర్ సెంటిమెంట్ కానీ సినిమా చాలా బాగా అనిపించింది. ఆ లవ్ స్టోరీ కూడా చాలా బాగా అనిపించింది. ఎనివే విషయం ఆల్ ది బెస్ట్. నాకు ఇది ఒక కొత్త డైరెక్టర్ ఇచ్చిన ఫీలింగ్ అల్లే ఒక బోయపాటి సినిమా ఏమో అనిపించింది. బోయపాటి సినిమాను, రాజమౌళి సినిమాలో నీల్ ప్రశాంత్ సినిమా అన్న ఫీలింగ్ అనేది. ఆ విషయం ఆల్ ది బెస్ట్. నిజంగా నా అన్న ఏడిపిస్తాడు, నవ్విస్తాడు. ఈ సినిమాలో నిజంగా కూతురు ర్యాంప్ నిజంగా బద్దలైపోయిందని దేత్తడి పోచమ్మ గుడి అన్న ఫీలింగ్ కలిగిందన్న. ఎవ్వడో ఏదో అసలు చెప్తూ చెప్తున్నా, వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే మీ కర్మ. అంత బాగుంది సినిమా. ప్రతి ఒక్క షాట్ కూడా సినిమాకి ఎక్కడికో తీసుకెళ్తా అన్న, అంత బాగుంది. నిజంగా పప్పులు వేస్తాం కారం, నేను చూస్తా సరిపోదా శనివారం వేరే లెవెల్. సినిమాకి అయితే ఒక వేరే బూస్ట్ వచ్చేస్తా అన్న. నిజంగా చాలా మంది తీయగుంటుంది లస్సి, ప్రతి ఒక్క ఫ్యాన్ అవుతారు సినిమా చూసి ఖుషి. మ్యూజిక్ 100% చాలా మంచి టర్నింగ్ పాయింట్, యూటర్న్ అంటారు కదా, టర్నింగ్ పాయింట్ చెప్పొచ్చు. ఈ సినిమాతో నాని అసలు దేని తగ్గడు అన్న ఫీలింగ్ వచ్చింది. కూతురు ర్యాంప్ అని చెప్పింది అన్న. నిజంగా అన్న ఒక చెప్తున్నా, సినిమా ఎంకరేజ్ చేయండి అన్న దయచేసి. సినిమా చాలా బాగుంది, జడ్జింగ్ చెప్తున్నా, సినిమా చాలా బాగుంది. దయచేసి సినిమా అందరూ ఎంకరేజ్ చేయాలి, మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. 100% 1000 కోట్ల నుంచి 2000 కోట్ల దాకా కొట్టాలని మనస్ఫూర్తి. అరటి పండు జామ పండు సినిమా 2000 కోట్లు కొడితే బాగుందని ఫీలింగ్ కలిగింది అన్న. చాలా బాగుందండి. కాకపోతే ఒక రిక్వెస్ట్ ఏంటంటే అండి, అందరికీ రివ్యూస్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళు రివ్యూస్ ఇచ్చే ముందు 1 డే బిఫోరే రిలీజ్కి ముందే పెడుతున్నారు. పాత సినిమాలు తీసుకొచ్చి కొద్దిగా ఏదో ఎడిట్ చేసేసి పెడుతున్నారు. అది చాలా తప్పండి. ఎందుకంటే నేను ఏమో నిజమే అనుకుంటాం కదా అనుకుని కొంతమంది రాని వాళ్ళు కూడా ఉంటారు రివ్యూస్ చూసి. అది చాలా బ్లండర్ అండి. అది అంటే ఒక సినిమాని కిల్ చేసినట్టే. అది చూసాను నేను, చాలా బాగుంది, చాలా బాగుందండి. ఇంకా ఆయన యాక్టింగ్ ఇప్పుడు చెప్పవలసిన లేదండి. ఫ్రమ్ ద డే 1 అష్టాచెమ్మ నుంచి ఎంతెంత ఎటో వెళ్ళిపోయింది మనసు కానీ ప్రతి మూవీ అని. ఇంకా ఆయనకి యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పవసరం లేదు. ఆయన ఎప్పుడూ ఆయన బెస్ట్ ఇస్తానే ఉన్నారు.
ఓకే, వివేక్ ఆత్రేయ గారి నాని కాంబినేషన్ వచ్చిన ఇంతకు ముందు మూవీ అవునండి, అది కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే అది పూర్తిగా ఒక కొద్దిగా ట్రెడిషనల్ క్లాసిక్ పీపుల్కే అన్నట్టు ఆ మూవీ ఉండిపోయిందండి. రూరల్ థియేటర్ మాస్ పీపుల్కి కానీ అది కొంచెం ఎక్కలేదు. ఇంకోటి ఏంటంటే దానికి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే అప్పుడు త్రిబుల్ రిలీజ్ అవ్వడం, దీనివైపు కొంచెము అటెన్షన్ అనేది డ్రా అవ్వలేకపోయింది. అది మేజర్ ప్లస్ పాయింట్. ఇప్పుడు అదే మూవీని తర్వాత కృష్ణ వృంద విహారీ అని చెప్పి నాగశౌర్య తీశారు కదా, అది కొద్దిగా మాస్కి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ యాడ్ అయింది, అది హిట్ అయింది. దీని స్టోరీ సేమే, కాబట్టి అప్పుడు కొంచెం అది అలాగ కొద్దిగా ఇదైందనమాట. సో మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది కదా, రేంజ్ పెరగొచ్చు. మిగతా ఆడియన్స్ కూడా బాగా నచ్చుద్దండి ఇది. మిగతా అదర్ లాంగ్వేజ్ పీపుల్ కూడా బాగా నచ్చుద్ది. మెయిన్ ఏంటంటే డైరెక్టర్ గురించి చెప్పొచ్చండి. న్యూ ఏజ్ డైరెక్షన్ అండి ఇది, పక్కా న్యూ ఏజ్ డైరెక్షన్ ఇది. రొటీన్ మూవీస్ కాదు, మామూలు రొటీన్ మూవీస్ కూడా కొన్ని హిట్ అవుతాయి, వాటితో పోలిస్తే ఇది చాలా బెటర్. ఇది అది చాలా బాగుందండి. ఆయన నేను అనుకున్నాను స్పైడర్ మూవీలో అలా చూసాం కదా, చూసే వరకు చాలా మందికి ఏంటంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉండిపోయింది, ఈయన ఉంటే మరి ఎలా ఉంటుందో అని. కానీ అది పూర్తి అది రాంగ్ అని చెప్పి మూవీతో ప్రూవ్ చేశారు. ఇట్స్ నైస్ అండి, ఇట్స్ నైస్. ఏదో ఎక్కడో మేము ఏదేదో చూపిస్తున్నాము, చాలా పాజిటివ్గా చూపిస్తున్నాము, లేకపోతే ఇంత ఖర్చు పెట్టి చూపిస్తున్నాము అన్నది కాకుండా దే మేడ్ ష్యూర్ దట్ ద స్టోరీ విల్ లివ్ ఇన్ ద లైన్. సో ఈవెన్ లొకేషన్స్ పరంగా కానీ, వాళ్ళు తీసుకున్న యాక్టర్స్ పరంగా కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ న్యాచురల్. ఏదో ఇప్పుడు అంటే రోడ్ మీద జరిగే సీన్ అంటే రోడ్ మీద ఎట్లా ఉంటుందో అలానే ఉంది. ఇట్ ఇస్ నాట్ సమ్వేర్ లైక్ మేము సెట్ వేసి తీసాము, లేకపోతే ఇంత ఖర్చు పెట్టి తీసాము అన్నట్టు కాకుండా ఇట్స్ వెరీ రియలిస్టిక్గా ఉంది. డెఫినెట్లీ నాని గారికి, సూర్య గారికి 10 on 10 అండి. ఓవరాల్ మూవీకి 9/10. నో కంపారిజన్ అండి. యాజ్ అ హీరో నాని గారు డిడ్ ద బెస్ట్, యాజ్ అ విలన్ సూర్య గారు డిడ్ ద బెస్ట్. లైక్ సినిమా అంతా బాగాలేదు, స్టోరీ వైజ్ గా బాగాలేదు అని చెప్పేసి అన్నారు, దానికి చాలా బాగుంది. యాక్టింగ్ తగ్గడం ఎలా ఉంటుంది, పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, చింపి పడేస్తారు పర్ఫార్మెన్స్. మ్యూజిక్ అనిరుద్ విక్రమ్ కి మ్యూజిక్ ఎలా అనిపించిందో జేక్స్ బిజా మ్యూజిక్ ఈ సినిమాకి అలా అనిపించింది. ప్రతి సీన్ ఎలివేట్ చేసింది. అందరు చూడొచ్చు. ఇప్పుడే చూసాను సరిపోదా శనివారం. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఫ్యామిలీతో మాస్ ఆడియన్స్ అందరూ కలిసి చూడాల్సిన సినిమా అనమాట. సో నాని గారికి హ్యాట్రిక్ అన్న. సో దసరా హాయ్ నాన్న ఇది ఖచ్చితంగా ఈసారి నుంచి ఇంకా మాస్ సినిమాలే వస్తాయి అనమాట. అంత మాస్, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఫైట్స్ కానీ, హాయ్ కుమార్ క్యారెక్టర్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మెయిన్ ఎస్జే సూర్య క్యారెక్టర్ అయితే బీభత్సం అన్నది, బీభత్సంగా హిలేరియస్గా నవ్వుకుంటారు. అదేవిధంగా చాలా అంటే చాలా బాగా చేశారు ఆయన. సో సూపర్ డూపర్ హిట్ కొట్టారనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వివేక్ గారి స్టోరీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. సరిపోదా శనివారం మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయండి. అన్న సరిపోదా శనివారం నాకైతే సరిపోయింది. సో మూవీ అయితే బాగుందన్న, చాలా అంటే చాలా బాగుంది. అంటే నాని గారిని టైర్ 2 హీరో అంటారు కదా, దీంతో టైర్ 1 హీరో అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత బాగుంది పర్ఫార్మెన్స్ వైజ్గా. అండ్ మన ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ గురించి మన అందరికీ తెలుసు. కానీ దీంట్లో వాళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ ఉన్నప్పుడు మాత్రం అసలు ఒక న్యాచురల్ స్టార్ అండ్ ఎస్జే సూర్య గారు చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆ కుతూహలంలో ఉన్నా నేను. సో అది ఈరోజు చూసినా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ మన ప్రియాంక మోహన్ గారు, ఆమె కూడా చాలా అంటే చాలా బాగా చేసింది. త్రూ అవుట్ ద స్టోరీ సింపుల్ స్టోరీయే, కానీ దాన్ని తీయడం బాగా తీశారన్న. దానివల్ల సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది అన్న. ఇదిగో సాటర్డే రోజు ఫుల్ ఫన్ కూడా ఉంటుంది అన్న. సాటర్డే రోజు మందు తాగడం వాళ్ళని చూసి ఉంటాం, అండ్ నాన్ వెజ్ తిన వాళ్ళని చూసినాం. కానీ కొట్టడాలు ఏంటన్నా అసలు మామూలు కొట్టడం కాదు, కుక్కని కొట్టినట్టు కొడుతున్నాడు అని చెప్పుకోవచ్చు. సో అంతా బాగుంది మూవీ మాత్రం. సాంగ్స్, బీజిఎం అన్న, బీజిఎం ఎవరు కొట్టారు, మన జేమ్సా సంథింగ్ పేరు తెలియదు, కానీ బీజిఎం అయితే చాలా బాగుంది. అంటే మనం జైలర్లో అనిరుద్ గారు ఎలా అనుకుంటున్నామో దానికి మించి ఉంది బీజిఎం వైజ్ గా చూసుకుంటే మాత్రం. సో సినిమా మాత్రం సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు అన్న. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాలన్నా, మంచి మెసేజ్ ఉంది, ప్లస్ ఎమోషన్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్. మూవీ ఎక్స్ట్రాడినరీ, మూవీ ఎక్స్ట్రాడినరీ, ఫ్యాబులస్, మార్వెలస్. E equals to MC square. The movie content is too rare. ఫన్ కానీ, ఎలివేషన్స్ కానీ ఎక్స్ట్రాడినరీ. 2 + 2 4. Movie having more content. Movie everyone must know to watch. Extraordinary.
దాయి దాయి దామా సినిమా సూపర్ రా మామ. మరి ఇంకేం చెప్పడానికి లేదు. డైలాగ్స్ ఎలా అనిపించాయి? డైలాగ్స్ కానీ శనివారం రచ్చ బ్రో, రచ్చ ఉంటుంది శనివారం. అంటే శనివారం సినిమా శనివారం తప్ప మంగళవారం సోమవారం మరి ఆదివారం సోమవారం సండే కానీ మండే ట్యూస్డే ఏముండదు. శనివారం మాత్రం శనివారం రచ్చ రొంబలే కంపల్సరీ. సైన్ తేటా కాస్ తేటా ట్యాన్ తేటా తీసేసాడు తాత డైరెక్టర్ కానీ నాని కానీ. ఎక్స్ట్రాడినరీ ఫెంటాబులస్ మార్వెలస్ గార్జియస్. ఎస్జే సూర్య గురించి చెప్పాల్సింది లేదు. ఖుషీలో ఎలా చూపించారో చూసాం ఆల్రెడీ. ద ఫెంటాస్టిక్ మూవీ, ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్, ఫైట్స్. బీజిఎం ఎలా అనిపించింది? స్క్రీన్ ప్లే, అదే చెప్తున్నాడు. కంటెంట్ ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు. ఫెంటాస్టిక్ కంటెంట్, ఎక్స్ట్రాడినరీ. ఓకే, ఇక నానిగారి యాక్టింగ్ ఎలా ఉంది? నానిగారి యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అన్న. వివేకాత్రి డైరెక్షన్ ఎలా అనిపించింది? క్లాస్ డైరెక్టర్ మాస్ మూవీ హ్యాండిల్ చేస్తే ఎట్లా ఉంటుంది రిజల్ట్ అన్న? ఓ మాట చెప్పిన, క్రింజ్ కామెడీ కట్టకుండా సిచ్యువేషన్ బేస్డ్ కామెడీ ఉంది. అదేంటంటే మనం ఫీల్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఫన్నే కావాలని అనుకుంటే దేనిలోనే ఫీల్ అవ్వవు. అది అన్న. బీజిఎం, ఎస్జే సూర్య గారి యాక్టింగ్, నాని గారి పెర్ఫార్మెన్స్ మూడు కలిస్తే బ్లాక్ బస్టర్. సరిపోదా శనివారం. ఇంకోటి, సరిపోదా శనివారం అని పెట్టారు కానీ ఎక్కడి నుంచి ఎన్నిసార్లు మూవీ చూసినా కూడా తప్పులేదు. శనివారం అక్కర్లేదు, నువ్వు వారం మొత్తం చూసినా తప్పులేదు. సినిమా బాగుంది. సూపర్ ఉంది సినిమా. మూవీ అయితే హైలైట్. 5కి 5 ఇచ్చేస్తా. బ్లాక్ బస్టర్. సాంగ్స్ బాగున్నాయి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మొత్తం నాని యాక్టింగ్ చింపేసిండు ఖాళీ షో. డైరెక్షన్ ఎలా ఉంది? సూపర్ ఉంది, అన్నీ బాగున్నాయి. అంటే యాక్చువల్గా ఇంతకు ముందు వీళ్ళ కాంబోలో వచ్చిన మూవీ అంతగా ఆడలేదు. అవునవును. ఓకే, సో ఈ మూవీ ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పాన్ ఇండియా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీచ్ లెవెల్ పోతుంది ఈజీగా. బాగానే ఉంది సినిమా, మాత్రం బాగానే ఉంది, సూపర్ ఉంది. మాస్ కమ్బ్యాక్ అంతే, ఇంకేం చెప్తాం. అంటే మూవీ సీన్స్ ఎలా అనిపించాయి? సెకండ్ టైం ఎస్. అంత నచ్చిన సీన్స్ ఏంటి నీకు మూవీలో? ఇంటర్వెల్ బ్రో, మెయిన్ ఇంటర్వెల్, ఆ తర్వాత క్లైమాక్స్. అంటే సాంగ్స్, బీజిఎంస్ ఎలా అనిపించాయి? మెయిన్ జేక్స్ బిజాయ్ నెక్స్ట్ లెవెల్ స్టఫ్. అది అంటే ఒక శనివారమే చూడాలా దీన్ని? అంత అట్లా ఏం లేదు, ప్రతిరోజు చూడాలంటారు. అయితే బాగుంది. నాని ఫ్యాన్ ఇక్కడ. నాని ఫ్యాన్ మీరు. ఎలా అనిపించింది మూవీ ఎక్స్పీరియన్స్? ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 10 times ఉంది. Tier 1 హీరో కూడా. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా బ్రో? డబల్ ట్రిపుల్ అని చెప్తున్నా అన్న. ఏంటి అంత నచ్చిన మ్యూజిక్ లేదా బీజిఎం? ఆల్ ఓవర్ అంత బాగా నచ్చిందండి మూవీ సీన్స్ ఏంటి నీకు? అంటే మేకింగ్, డైరెక్టర్ మేకింగ్ బాగుంది. అండ్ ఆ లేయర్స్ స్లోగా ఎక్స్ప్లోర్ చేయడం అదంతా బాగుంది. ఫన్ జనరేట్ అయిందా మూవీలో? ఎస్, ఆఫ్ కోర్స్. అంటే మెయిన్ రోల్ ఎవరిదని భావిస్తున్నారు మీరు మూవీలో? మెయిన్ యాక్చువల్లీ ఇంకా నానినే కదా ప్రొటాగనిస్ట్, నానిదే ఉంది. విలన్ పర్ఫార్మెన్స్ అంత లేదా? బాగుంటుంది. తనది కూడా, తన క్యారెక్టరేషన్ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎస్జే సూర్య యాక్టింగ్ మెయిన్గా చెప్పుకోవాలి. స్పైడర్ తర్వాత అంత మాత్రం అయితే రాయన్లో కూడా అనిపించలేదు. బట్ ఈ మూవీలోనైతే చాలా అంటే చాలా బాగుంది అన్న ఎస్జే సూర్య యాక్టింగ్ కూడా. ఇంకా మ్యూజిక్ అయితే మెయిన్ హైలైట్ అన్న. మ్యూజిక్తోనైతే మూవీ అయితే చాలా అంటే చాలా లేచిపోయింది. సో ఖచ్చితంగా ఈ మధ్య చూసినాం మనము కమిటీ కూడా లవ్, చిన్న సినిమాలే చాలా హిట్ అయినాయి. పెద్ద సినిమా అయితే ఇక ఈ మూవీతోనే స్టార్ట్ అన్న. ఖచ్చితంగా మూవీ అయితే ఖచ్చితంగా అందరు చూడాలి. ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా. మదర్ సెంటిమెంట్ కూడా చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు ఈ మూవీలో అయితే. ఇంకా ఫాదర్ క్యారెక్టర్ చేసిండు సాయి కుమార్ కూడా చాలా అంటే చాలా బాగా చేసిండు అన్న ఈ యాక్టింగ్. రీసెంట్గా కమిటీ కుర్రాళ్ళు, దీంట్లో అన్ని మంచి సినిమాలు అయితే చూస్తుండే. ఈ మూవీని అందరు ఎంకరేజ్ చేయాలి. ఖచ్చితంగా ఈ మూవీ అయితే ఖచ్చితంగా పెద్ద హిట్ అయితే అవుతుంది. నానికలో ప్రియాంక లైఫ్లో కూడా చాలా పెద్ద హిట్. మ్యూజిక్ లేకుండా ఈ మూవీ మొత్తం మ్యూజిక్కి ప్రాణం మోసిందని చెప్పొచ్చు ఈ మూవీ అయితే. పాటలు అయితే బాగా హైలైట్ అయిపోయినాయి. ఇంకా ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎలా అనిపించింది బ్రో? బీజిఎం అన్న ప్రతి ఒక్క సీన్ కి ఎలివేషన్, బీజిఎం అయితే ఇంకా హైప్ లేచిపోతుంది. దాంతోని మనకి ఎక్కడ బోరింగ్ సీన్ అయితే బీజిఎం వల్లనే అయితే లేచిపోయింది అన్న. విలన్ రోల్ ఎలా అనిపించింది? విలన్ రోల్ మన స్పైడర్ మూవీ తర్వాత ఎస్జే సూర్య ఈ మూవీలోనే అంత బాగా అయితే యాక్టింగ్ చేసిండు అన్న. చూస్తేనే భయం వేస్తుంది ఎస్జే సూర్యని చూస్తుంటే. అంత బాగా అయితే జీవించేసిండు ఎస్జే సూర్య. మెయిన్ గా హీరో ఎస్జే, రెండు తప్ప వేరే ఫోకస్ ఎట్ సైడ్ పోలేదు నాకైతే. సూర్య ఫాదర్ రోల్ లో ఆయన వేసిన డైలాగ్స్ ఎలా అనిపించాయి? టైమింగ్ అంటే సాయి కుమార్ తోట అది ప్రతి ఒక్కటి వాళ్ళిద్దరు బాగా సింక్ ఉన్నట్టుంది. టీజర్ ట్రైలర్ లో మనకు తెలిసిపోయింది వాళ్ళ మధ్యలో కాంబినేషన్ ఎంత బాగుంది.
పర్ఫెక్ట్ రోల్ అన్న ఫాదర్కి అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ మూవీ అయితే. సో ఇలాంటి ఓవరాల్గా మూవీ అయితే నేను 5కి 4 అయితే ఇస్తానన్న. నాకైతే బాగా అంటే బాగా నచ్చింది. రీసెంట్ టైంలో నాని అన్న ఈ మధ్యలో ప్రతిదీ కొత్త స్టోరీ ఎత్తుకుంటుండే హిట్ కొడుతుండు. సో ఇది కూడా ఖచ్చితంగా పెద్ద హిట్ అన్న. శనివారంలో పెద్ద హిట్ అయిపోవాలి అని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను. తాజా వెళ్ళింది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఫ్యాన్ బ్రో, వీరాభిమాని బ్రో నానికి. బ్రో క్రేజీ ఉంది బ్రో, మెంటల్ ఉంది. వివేకాద్రి మాస్ అసలుకి. నాని ప్రీ రిలీజ్ లో జేక్స్ బజాయ్ సెకండ్ హీరో అని అన్నాడు. అందుకే అన్నాడు మెంటల్ ఎక్కిపోయింది అసలుకి. బీజం ఒక్కసారి నండి ఆల్బమ్ మెంటల్ ఎక్కిపోతుంది. ఎస్జే సూర్య పిచ్చెక్కిచ్చేసారు అసలుకి. చెప్తున్నా మీరు చూడండి, ఎస్జే సూర్య అయితే అసలు నెక్స్ట్ లెవెల్. ఎస్జే సూర్య అసలు విలన్ లాగా ఎస్జే సూర్య మెంటల్ ఎక్కిచ్చేస్తాడు ఎప్పుడైనా. బీజిఎం ఎలా అనిపించింది? బీజిఎం చేసి చింపేశాడు. చింప అవతల పడదింగాడు. చెప్తున్నా చింప అవతల పడేసాడు మొత్తం. అది ఇంకా ఎడిటింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. వివేకాద్రి స్క్రీన్ ప్లే మొత్తం, స్టోరీ రైటింగ్ సార్ మీరు చూడండి. అందరూ రికమెండ్. డైలాగ్స్ ఎలా అనిపించాయి? ఫన్నీ డైలాగ్స్ అయితే ఇంకా అసలు చింపేసాడు. ఇంక నానికి తెలిసిందే కదా మొత్తం. ఒక నేషనల్ స్టార్ ఇంకా మెంటల్ ఎక్కిచ్చేస్తాడు. ఆయన చేయగలుగుతాడు, ఆయనలో వందే. ఆయనలో అది నాటు సరుకు ఉంది, సరుకు ఉంది లోపల. దాచినాడు, కొంటాడు. డైరెక్టర్లు అందరు తీయాలా, ఆ సరుకుని తీసి చూపియాలా. ఎస్జే సూర్యలో దాగిపోయింది అది. మనం చూడాలి ఆ సరుకునే. ఆ సరుకు బాగుంటది, నాటు సరుకు లాగా. యూత్ కి నచ్చే సీన్స్ అయితే ఫైట్ సీన్ అన్నయ్య. నేను ఇప్పుడు దాకా మనం ఎలా చూసినాము, ఒక లవర్ బాయ్, అవునా కాదా? ఒక లవర్ బాయ్, ఒక కమర్షియల్, ఒక ఫ్యామిలీ, ఒక లవ్ స్టోరీస్ ఎలాగే చూసినాం, అవునా కాదా? ఇందులో ఒక మాస్ వేరియేషన్ చూస్తావు, యాక్షన్ చూస్తావు, ఫైట్లు చూస్తావు, అన్ని ఇందులో కనిపిస్తాయి. నానన్నీలో ఇంకొక విశ్వరూపం కనిపిస్తుంటది మీకు. యూత్ఫుల్ మూవీ అంటారా దీన్ని? అబ్బో అలాగే లేదన్నయ్యో. ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా. ఏది నచ్చింది, బాగా నచ్చింది. సరిపోరా?